హే గైస్, ఈరోజు నేను వెజిటేబుల్ కుర్మా రైస్ చూపిస్తున్నాను అనమాట. ఈ వెజిటేబుల్ కుర్మా రైస్ చాలా ఈజీ. ఇక్కడ చూస్తున్నారు కదా, పొడుగ్గా తరుక్కున్న ఆనియన్స్ అండ్ అలానే చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే తీసుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ యాక్చువల్లీ. సో ముందుగా అయితే ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ ఆయిల్లో నేనైతే ఆనియన్స్ పెద్దగా తరుక్కున వేసుకొని మనము బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేస్తామో అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి బాగా వేయించుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ నాకు కొంచెం మాడాయి, బట్ మీరైతే నార్మల్గా కలర్ ఇచ్చేస్తే తీసేసేయండి. ఇప్పుడు ఈ చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు బాగా కలుపుకున్నాక ఇందులో మనము పొటాటోస్, టమాటోస్, కర్రీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అండ్ సాల్ట్ అలానే పసుపు కూడా వేసేసుకొని పక్కన పెట్టేసా. ఇప్పుడు పెరుగులో గరం మసాలా, ధనియా పౌడర్, ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఇలా బాగా కలుపుకున్నాను అనమాట. దాని తర్వాత కొంచెంసేపు అయ్యాక ఇప్పుడు ఆ పెరుగు మిక్చర్ కూడా ఇందులో వేసేసి ఇలా వాటర్ కంటెంట్ లాగా వచ్చింది కదా, ఇదంతా పోయేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఇలా బాగా కలుపుకున్నాక ఇది దగ్గరికి పడింది. ఇందులో 1 కప్ రైస్ అయితే వేస్తున్నాను నేను. యాక్చువల్లీ ఇది మనము రైస్ ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ రైస్ వేసాను ఇక్కడ రైస్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. నేను రైస్ తక్కువ ఎందుకు వేసాను అంటే ఇది 1 పర్సన్కి చేస్తున్నా కాబట్టి తక్కువ రైస్ వేసాను, 1 కప్ రైస్. అండ్ అలానే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇందులో లాస్ట్కి సాల్ట్ కానీ ఏమైనా పడుతుందేమో ఒకసారి చూసుకోండి. చాలా యమ్మీగా ఉంది గైస్. సబ్స్క్రైబ్.